హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఏమిటంటే ఈ వీడియోలో వచ్చేసి ఒక వీడియో ఎడిటింగ్ కోసం ఒక ఈజీగా క్రియేట్ చేసుకోవాలనిసి పూర్తిగా చూస్తాను. ఒక యాప్ ఇది కూడా కొత్తగా లాంచ్ అయింది. ఈ యొక్క యాప్ వచ్చేసి ఒక యూట్యూబ్ సంబంధించింది. ఒక వీడియో ఎడిటింగ్ కోసం బాగా యూజ్ అవుతుంది. సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. కైన్ మాస్టర్, పవర్ డైరెక్టర్, అలాగే ఇంకా వీడియో ఎడిటింగ్ కోసం యాప్స్ ఉన్నాయి కదా, వాటిలో మించిగా ఎంత ఫీచర్స్ ఉన్నాయి. బెస్ట్ యాప్. ఈ వీడియో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో పూర్తిగా చెప్తాను, అక్కడే స్కిప్ చేయకండి. ఫస్ట్ ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సర్చ్లో వచ్చేసి యూట్యూబ్ క్రియేట్ నొక్కండి. ఇక్కడ వస్తుంది ఒక యాప్. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిపోయినాక ఓపెన్ క్లిక్ చేయండి. ఈ యాప్ ఓపెన్ చేసినామి ఇలాగ వస్తుంది. ముందుగా మీ జీమెయిల్తో లాగిన్ అవ్వండి. మీ యొక్క మెయిల్ ఉంటుంది కదా, గూగుల్ అకౌంట్, దాంతో లాగిన్ అవ్వండి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు పర్మిషన్ వస్తుంది. అలా వచ్చేసి మీ నచ్చిన వీడియోస్ని యాడ్ చేసుకోండి. మీ ఫోటో కానీ పైన వీడియో ఫోటో ఉంది కదా, మీకు వీడియో కానీ యాడ్ చేసుకోండి. మీకు నెంబర్ ఆఫ్గా యాడ్ అవుతాయి. మీకు నెంబర్ ఆఫ్గా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత కింద వచ్చేసి ఇంపోర్ట్ ఉంది కదా, ఇంపోర్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక్కొక్క వీడియో వచ్చేసి ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి. వీడియో టైమింగ్ బట్టి, అంటే వీడియో లెంత్ బట్టి టైమింగ్ తీసుకుంటుంది. ఇలా ఒక్కొక్క వీడియో వచ్చేసి ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సెకండ్లో ఉంటే తొందర అయిపోతుంది, ఎక్కువ మినిట్స్ ఉంటే నిదానంగా అవుతుంది. ఇలా అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. మీరు చూడండి, కింద వీడియో క్లిక్ చేసిన మాత్రం చూడండి. వీడియో క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. చూడండి, వాల్యూము, అలాగే స్పీడు, స్క్రిప్ట్ అన్నీ ఉంటుంది. రొటేట్, ఆల్మోస్ట్ అన్ని వీడియో ఎడిటింగ్ కోసం ఎన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి స్క్రిప్ట్, ఫిల్టర్, ఎఫెక్ట్స్, అడ్జస్ట్ అన్నీ ఉన్నాయి. ముందుగా వచ్చేసి స్క్రిప్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఎంత కావాలో అంత కట్ చేసుకోవచ్చు. మీకు అది డిలీట్ చేసుకుంటే మీకు నచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా, ఫిల్టర్ని క్లిక్ చేద్దామండి. క్లిక్ చేసిన తర్వాత ఫిల్టర్ ఇలా వస్తుంది. బ్లాక్ అండ్ వైట్ అన్నీ ఉన్నాయి. కలర్స్ మీకు నచ్చిన దాన్ని క్లిక్ చేసుకోండి. రెండు ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి కింద ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎఫెక్ట్స్ క్లిక్ చేద్దాం. నెట్ ఆన్ చేయాలి. నెట్ ఆన్ చేసుకొని ఎఫెక్ట్స్ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఎఫెక్ట్స్ అన్నీ వచ్చినాయి. మీకు నచ్చిన ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు వీడియో ఎడిటింగ్ కోసం ఎన్ని ఎఫెక్ట్స్ కావాలో అన్నీ ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క ఎఫెక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇంపోర్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ ఉంది కదా, అడ్జస్ట్ క్లిక్ చేసి మీకు బ్రైట్నెస్, అలాగే షాడోస్, హైలైట్స్ అని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పీడ్, స్లో మోషన్, స్పీడ్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాల్యూమ్, మన సౌండ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో మధ్యన ఒక ప్లస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ట్రాన్స్పరెంట్ వస్తాయి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ట్రాన్స్పరెంటిస్ అని. ఇక్కడ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వీడియో మధ్యన ఎఫెక్ట్ వచ్చి ఆ వీడియో వస్తుందంట. అలాగే అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటే ఇట్లా ఇంపోర్ట్ చేసుకుని సెలెక్ట్ చేసుకోండి. వీడియో అంటే ఎఫెక్ట్స్ వస్తున్నాయి, అంటే ఈ వీడియో స్లోపే ఆ వీడియో వస్తుందన్నమాట. అలాగా ఎఫెక్ట్స్ బాగుంటాయి. అన్ని ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా అన్నీ బాగున్నాయి. ఇక్కడ కింద చేసి ఓవర్లీ ఉంది కదా, ఇక్కడ వీడియోని యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా. అలాగే టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నా పేరునే టైప్ చేస్తున్నా. ఇలా వస్తుంది. ఇంకా మీకు
ఆ టెస్ట్కి వచ్చేసి ఒక ఫౌండ్స్ యానిమేషన్ ఫ్రెండ్స్. అలాగే ఈ టెస్ట్కి వచ్చేసి సైజు, ఫౌంట్, కలర్స్ అన్నీ ఉన్నాయి. మీకు నచ్చినట్లు ఎడిట్ చేసుకోవచ్చు. షాడోస్, ఒక లాంగ్వేజెస్, మీకు ఫాంట్స్ అన్ని రకాలుగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్స్ అలాగే అన్నీ ఉన్నాయి. షాడోస్ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ స్టిక్కర్స్ కూడా ఉంటాయి. మీకు ఇది యూట్యూబ్కి సంబంధించింది కాబట్టి యూట్యూబ్ సంబంధించిన అన్నీ ఉన్నాయి. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అన్నీ ఉంటాయి. స్టిక్కర్లు ఇవి మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. అన్నీ ఆల్మోస్ట్ సంఖ్య అన్నీ ఉన్నాయి. వీడియో పూర్తిగా అయిపోయిన తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. పూర్తిగా చూడండి. అక్కడ పైన 3 డాట్స్ ఉంటుంది, క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, రిటర్న్ చేసుకోవచ్చు. అలాగే మీకు నచ్చిన సైజులో పెట్టుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి.